హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. ఈరోజు వీడియో వచ్చేందంటే ఒక టూర్కి వెళ్తున్నాము. నేను శ్రవణన్న ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా ఇంకో ఇద్దరం పోతున్నాము. సో ఎటు వెళ్తున్నామో ఇంకా తెలీదు శ్రవణన్నకు తప్ప. సో మీకు వ్లాగ్ మొత్తం చూసేయండి, మేము ఎటు వెళ్తాము అసలుకి ఎటు వెళ్తున్నాము అన్నీ చూపించేస్తాను. బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. మా మమ్మీ ఆలోచిస్తుంది నేను అసలుకి ఎటు వెళ్తున్నానా అని. సో మమ్మీ బాయ్, ఒక 2-3 డేస్. ఇప్పుడు ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయి శ్రవణన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో లెట్స్ సీ ద వీడియో. హాయ్ గోపాల్ బాయ్. హాయ్ భయ్యా. బాయ్. ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. అసలుకి శ్రవణన్న రమ్మన్నాడు, మనం వచ్చినాం ఇక్కడికి. శ్రవణన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక గోపాల్ బాయ్ నేను రిచ్ కార్లో వచ్చినాం. ఎటు వెళ్తున్నాము అంటే నువ్వు రారా ఫస్ట్ మనం వెళ్దాం అన్నాడు. ఇప్పుడు చెప్తాడా ఎటు వెళ్తామో తెలీదు. ఎసంటి ట్విస్ట్ ఎదుర్కోవాలో ఏంది ఎసంటి ట్విస్ట్ ఎదుర్కోవాలో ఏంది ఎసంటి ట్విస్ట్ ట్విస్ట్. ఎదుర్కోవాలో. ఓకే ఓకే, మోడు కొంచెం నత్తిలే. సో ఏమేమి ట్విస్టులు వస్తాయో తెలీదు. సో ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. నాగడు నచ్చొచ్చింది కదా, నువ్వు చెప్పు. నాగడు నచ్చొచ్చింది కదా. అన్న గురించి వెయిట్ చేస్తున్నాము. అన్న, బాబీ ఇంకా అన్న వాళ్ళ తమ్ముడు వస్తున్నారు. సో ఎటు వెళ్తామో తెలియదు. మొత్తం అయితే వ్లాగ్ మొత్తం చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే శ్రవణన్ననే వదినా హాయ్, హౌ ఆర్ యూ? వదినా హాయ్, హౌ ఆర్ యూ? అన్నా చెప్పానా, నువ్వు ఇవన్నీ కాదు డైట్ వల్ల పక్కన పాపం ఇంకో పెద్ద మంచి చితికిపోతుండు. సో ఇప్పుడే శ్రవణన్న లెక్కించుకున్నాము, కానీ ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు. అన్న ఎటు వెళ్తున్నాం అన్న చెప్తా. ఎప్పుడు చెప్తావు? చెప్తా, కొంచెం చెప్తా. భయా సందీప్ భయ డ్రైవింగ్ చేస్తున్నావు, ఎటు వెళ్తున్నాం? ఎటు పోయేది అనేది ముందర పోయేటప్పుడు చెప్తా అంటుండే కదా, మరి ఏం చేస్తా. మళ్ళీ ఏంది మాకు రూట్ కూడా తెలియదు. ఏంది నీకు తెలుసా రూట్? నాకు తెలుసురా, నువ్వు పోనీ నేను చెప్తా కదా. సందీప్ ఆల్రెడీ కొంచెం రూట్ చూసి అర్థమవుతుంది. నేను కొంచెం ముందర పోయినాక ఆపుతా, అప్పుడు చెప్తా. అంతే అంటావా అన్న? గోపాల్ అన్న ఏమంటావా అన్న? నీ ఇప్పుడు వస్తా అని చెప్పి నన్ను ఇంట్లో ఎందుకు ఇట్లా చేస్తారు? నువ్వు ఇంకా డేంజర్. నువ్వు నా మళ్ళీ నేను బట్టలు కూడా తెచ్చుకోలే గోపాల్. సందీప్ భాయ్ డ్రైవర్ చాలుగా నీకు. సో సందీప్ భాయ్ ఈజ్ అ డ్రైవర్ కమ్ ఓనర్ కమ్ ఎవ్రీథింగ్. ఓనర్ యా. సో అది సంగతి. బ్లాగ్ మొత్తం చూసేయండి, మాకు తెలియదు ఎటు వెళ్తున్నాము. సో మధ్యలో అన్ని చెప్తాము, అంతే కదా. సో చలో రైట్ బాయ్, చూసాను బ్లాగ్ మొత్తం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రెసెంట్ కర్ణాటకలో ఉన్నాము. సో ఇగో పెద్ద మనిషి చెప్పు. ఏం పెద్ద మనిషి? 16 ఇయర్సా? మళ్ళీ ఈయన మొన్న పుట్టిండేమో. 12 years. చిన్నోడా? వెనకాల ముసలాడు. 60 years. సో ఇవన్నీ కాదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే కర్ణాటకకి వచ్చినాం కన్నా. ఇంకా చెప్పురా, అది ఎటు పోతున్నామో? ఏం లేదు, నువ్వు అంటే గోపాల్ మంద అంటుండు. కర్ణాటక బోర్డర్ దాటినాక తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం షీప్ నిక్కర్ దొరుకుతుంది. షీప్ నిక్కర్ చీప్ నిక్కర్ మనకి ఇద్దాం దొరుకుతుంది. మళ్ళీ తాగినాకో గోవా అంతా ఈయన అవుతుంది. సో ఇప్పుడు ఎటే వెళ్ళేది చెప్పానా? ఏం లేదు, మనం వెళ్తున్నాం కదా, కొంచెం తినేసి వెళ్దాం. అంతేనా? నువ్వు చెప్పావు కానీ ఎటు వెళ్తామో చెప్పా. అంతేనా? కర్ణాటక బార్డర్ ఆల్మోస్ట్ అర్థమైపోవాలా. ఫ్రెండ్స్ ఇగో ఎటు వెళ్తున్నాం? గోవా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సడన్ గా ఉంటాయి ఇగో బట్టలు, మా అవతారాలు చూడు. ఇగో కింద మీదకి, ఇగో ఎట్లున్నావు కింద నుంచి మీదకి. మనం 90 కొడితే ఇంటికాడ కూడా గోవా. సో ఇప్పుడే రెస్టారెంట్లోకి వచ్చినాం. చూపిపోయా రెస్టారెంట్ తీయాలేమో మొత్తం. సో రిచ్గా కానీ ఇగో ఎట్లుందంటే వాళ్ళు బిజీ అయిపోయారు. గోపాల్ భాయ్ ఏమో మామ అవుతాడు. గోపాల్ భాయ్ ఫోన్ తీసుకొని వెయిటర్లో చికెన్ బిర్యానీ తీసుకురా.
అనీష్ భాయ్ వెయిటర్ కాదు వాటర్ సప్లై. అనీష్ భాయ్ వెయిటర్ కాదు వాటర్ సప్లై. భయ్యా మనకు మైక్ మన దగ్గర లేదు కాబట్టి మాటలు ఏం వస్తలేవు. సో గైస్ పాప ఏం చెప్తుంది? నాగార్జున మేమైతే తినేటప్పుడు అయితే మొక్కలు ఎట్లున్నాయో చూపిస్తాము. దాని తర్వాత మళ్ళీ తిన్నారా లేదా? రైట్ చల్ బాయ్. చెప్ గోపాల్ భయ్యా తిన్నావా? మళ్ళీ ఎందుకు వదిలినావు అట్లా లాస్ట్కి? ఎట్లుంది బిర్యానీ ఎట్లుంది? అది కాదు తప్పురా అది మళ్ళీ మందేది అయిపోయింది ఉడకాది ఆల్రెడీ. భయ్యా బిర్యానీ ఎట్లుంది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లొట్టలు వేసుకొని తింటున్నావు కానీ బాగాలేదు అంటున్నావు. నా అన్నంత సగం గుంజుకొని తిన్నావు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి బిర్యానీ ఎట్లుంది? చాలా బాగుంది నా అందుకే ఇగో. చాలా బాగుంది నా అందుకే ఇగో. కడిగినట్టు తిన్నా. అది కాదు, ఒకసారి రియాక్షన్ చెప్పాక ఎట్లుందనా కానీ ఇగో ఇట్లా ఇలా మహారాష్ట్రకు వచ్చినాము. నేను మాట్లాడే సగం సగం హిందీ కూడా మనకు అర్థమైతే లేదు. అయితే వాడు ఏమన్నాడు తెలుసారా? క్యా క్యా అంటే తందూరి హే అని అంటే నై తందూరి బంద్ హే అని అన్నాడు. అంటే ఓ లేకే అని అన్నా. అంటే ఠీకే అన్నాడు. మళ్ళీ అడిగినాక తందూరి బందేనా అంటున్నాడు. తందూరి బందేనా అంటున్నాడు. తందూరి బంద్ అయినా అంటే నేనేమనుకుంటున్నా, వాడు ఏమన్నాడు తందూరి బంద్ చేసిర్రా అంటుండు. నేను ఐటమ్ పేరే తందూరి బంద్ అనుకుంటున్నా. గోపాల్ భయ్య పాప మా ఆనంద నవ్వుకుంటున్నావు. అట్లా పెట్టి మంచి క్లారిటీ. ఒకడేమో రొట్టెలు ఉన్నాయి అంటాడు, ఇంకొకడేమో నాన్స్ ఉన్నాయి అంటాడు. ఏదో ఒకటి తింటరా అంటే ఒకటి రెండులేమో అంటాడు. అవ్వ వాళ్ళ భాష మనకు అర్థమవుతలేదు, మన భాష వాళ్ళకి అర్థమవుతలేదు. మేమైతే ఇప్పుడు టైం అర్లీ మార్నింగ్ 9:30 అవుతుంది. 5:36 అవుతుంది. నువ్వు ఇంతనే నువ్వు చాలాసేపటి నుంచి నడిపించి నాకు ఇచ్చిన కాబట్టి ఏమన్నా నేను అయ్యి అలసిపోయినా పండుకుంటాను. అందుకని ఇప్పుడు నేను డ్రైవింగ్ పట్టుకున్నా. ఇంకో ఫోన్ పట్టుకొని కూడా అయితలేదు. అది సంగతి దమ్ చేస్తుంది ఇది గూగుల్ మ్యాప్. ఇక మధ్యలో ఆగున్నాం. సో అది సంగతి. ఇంకొక 2 hours లో వెళ్ళిపోతాం గోవా. ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. సో అది సంగతి. చలో బ్లాగ్ మొత్తం చూసేయండి. అట్లా చెప్పు భయ్య ఎట్లుంది లొకేషన్? అదే లొకేషన్ మాత్రం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రీల్స్ చేయడానికి అయినాం గాయస్. సో 500 ఇప్పుడు ప్రెజెంట్ 600 ఉంది. ఒక్క వీడియో తోటి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిరనుకో దావత్. అచ్చా ఓకే ఫ్రెండ్స్, ఇగో చూసిరు కదా మీరు, చేసిరు అనుకో మాకైతే దావత్ అయితే వస్తుంది పక్కా సందీప్. ఇగో డీల్ అంటే డీల్. సరే ఇగో చూసిరు కదా, ఇది ఛాలెంజ్ లెక్క అయితే మాకు ఇస్తుండు. ఇది మీరు చేసిరు అనుకో మాకైతే దావత్ వస్తుంది. మీరే అర్థం చేసుకోరు కొంచెం. సో 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 ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్లయితే గోవాకి అయితే వచ్చేసినాము. ఇంకా 100 ఉందిరా. ఇంకా 100 kilometers ఉందంట. మీరు 90 సో ఇంకొక జస్ట్ ఒక అంతే. మన వీడియోలో చూసిగా కాంబినేషన్ 1.5 hour లో వెళ్ళిపోతాము గోవాకి. ఒకసారి లొకేషన్ అటు చూపి. అటు సైడ్ లొకేషన్ ఎంత మంచిగా ఉంది. అరే అలా కనిపిస్తుంది అరా నీ డపంట ఫోన్ పెట్టుకొని. గోపాల్ నువ్వు ఫస్ట్ ఎప్పుడు అయినావు గోపాల్? ఫస్ట్ 2009 లాగోసి కొట్టరు అయినవా? 2009 లాగోసి కొట్టరు అయినవా? 2009 2009 2009 ఏంది? 2009. 2009
209 అవుట్ అయిపోయినావు కదా. నాకు వచ్చి ఎక్కింది 2009లో ఒక్క పెగ్గు తాగిన లైట్గా. ఒక్క పెగ్ ఎట్లా అనిపించింది గోపాల్ నీకు? ఎట్లా అనిపించింది అంటే ఒక గంట సేపు ఆనే పడిపోయినా. అంటే గబ్బు వాసన అది ఓసి ఇట్లా అప్పటి నుంచి అప్పుడు తాగిన అయితే మళ్ళీ ఇప్పటి వరకు ఓసి. అంటే ఓకే నువ్వు అంటే తాగుతున్నావు సమ్వాట్ నీకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇదంతా వద్దాము, ఇవన్నీ మనకు మందు అలవట్లేదు, ఇలా అన్నీ ఎత్తురు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గోవాకి వచ్చినాం. ఇప్పుడే రూమ్లోకి అయితే చెక్ ఇన్ చేసినాం. సో రూమ్ చూడండి, ఈ రూమ్లో ఒక పెద్ద హాయ్ భయా. ఇది రూమ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఇంకో రూమ్ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇస్తారంట. సో అన్నా సక్సెస్ఫుల్లీ గోవా ట్రిప్ అయితే అయిపోయింది. గోవా ట్రిప్ అయిపోయిందా? అంటే గోవా ట్రిప్కి వచ్చేసినాము. ఇంకేం సో గైస్ గోవాకైతే వచ్చేసినాం. మెంటల్ లొకేషన్ ఉంది. నా మూతిలో పెట్టకల్ కనిపించదు, అన్నా క్లారిటీ అన్నా. ఎవరన్నా తీసేది ఇక్కడ? సో గైస్ చూడొచ్చు మీరు, అగో సముద్రం చేపలు చూడు ఎట్లా వెళ్తున్నాయి. చేపలు చూడు, అగో అయ్యి లడ్డు చేప ఉంది ఇది ఏందో. సో బాబీ అయితే రెడీ అవుతుంది, సో డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ వరకు అయితే ఒక బ్లాగ్ అయిపోయింది. మీకు గోవాలో బ్లాగ్ ఇంకోటి బ్లాగ్ వస్తుంది, అది నెక్స్ట్ బ్లాగ్లో చూపించేస్తాను. చలో స్టే ట్యూన్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్.